హాయ్ అండి అందరికీ. హాయ్ అండి అందరికీ. ఈరోజు వచ్చి నేను చెన్నా కర్రీ చేస్తానండి. చెన్నా కాదండి, చోలే, మర్చిపోయిన చోలే. నేను ఎలా చేస్తానో చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి, తగినంత ఆయిలు. ఆయిల్ అయిన పాటే చెక్క, లవంగం, కొంచెము బిర్యానీ పత్తా, జీరగా, యాలకండి వేసుకుందాం. మసాలా వేసుకుందాం. ఇది వచ్చింది గార్లిక్, అల్లము, టమోటో, ఆనియన్ అండి, మిక్సీకి వేసి పేస్ట్ చేసుకున్నాను. ఇది కొంచెం బాగా ఫ్రై అవనియాలండి, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేద్దాం. ఇప్పుడు కొంచెం మసాలాలు వేసుకుందామండి. ఏమేం కావాలో మసాలాలు వేసుకుందాం. సాల్ట్ అండి, తగినంత సాల్టు, కొంచెం గరం మసాలా అండి, ఇది తగినంత కారం, మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. వీళ్ళు కారం ఎక్కువే తింటారు, కారం మంచిగానే తింటారండి. కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడర్ అండి, అన్నీ వేసేసాను. లాస్ట్లో చోలే మసాలా వేస్తామండి. చోలే మసాలా వేస్తేనే టేస్ట్ వచ్చేది. ఇది కొంచెం బాగా ఫ్రై అవనిద్దాం. పేస్ట్ ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుందండి, మంచిగా వేయాల, పచ్చివాసన పోయేంత వరకు. వీళ్ళు ఎక్కువ ఏం వంట చేయించుకోరండి, ఎక్కువ ఏం చేయించుకోరు, ఇంత మాత్రమే చేయించుకుంటారండి. వర్షం వచ్చేలాగుంది, బాగా ఉక్కు పెడుతుందండి. ఈరోజు మా తమ్ముడు వాళ్ళ బంధువులు ఎవరో ఏదో ఫంక్షన్ చేస్తున్నారు. చిన్న పాప అందరూ వెళ్ళినారండి ఫంక్షన్కు. ఫ్యామిలీ మొత్తం వెళ్ళినారు. గుడ్డ పాప కూడా వెళ్ళింది, చిటితల్లి కూడా వెళ్ళిందండి. చిటితల్లికి ఇంకా పేరు పెట్టినలా, నేను మటుకు చిన్న చిలక అని పిలుచుకుంటానండి. చిన్న పాపను. చైతన్ గాడికి చైతను, సీతార, భాను, ప్రీతం మన పేర్లు పెట్టుకున్నారండి. చిన్న పాపకి ఏం పేరు పెడతారేమో తెలియదు, బుడ్డిది. చోలే మసాలా తీసుకొని వస్తానండి. చోలే మసాలా అండి, చోలే మసాలా, చెన్నా మసాలా. ఇది చెన్నా చోలే రెండింటికి యూజ్ చేయొచ్చండి, రెండింటికి యూజ్ చేయొచ్చు. కొంచెం వేసుకుందామండి, తగినంత వేసుకుందాం. ఇది వేస్తేనే కలర్ చేంజ్ అవుతుంది, బ్రౌన్ కలర్ వస్తుంది. వర్షం వచ్చేలాగా ఉందండి, అందుకే బాగా వేడిగా ఉంది. ప్లీజ్ అండి, నా వీడియోలు చూస్తున్నారు కానీ లైక్లు చేస్తలేరండి. ప్లీజ్ అండి, లైక్లు చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ అండి, ఫాలో కాండి. నేను అందరి మాత్రం ఇదో హడావిడిగా చేయనండి, సింపుల్గానే ఉంటాను. నా డైలీ రొటీన్ పని ఇలాగే ఉంటుందండి. ప్లీజ్ అండి, మాకు కూడా లైక్లు చేయండి, ప్లీజ్ అండి. ఈ మసాలా అంతా బాగా దగ్గరకు వచ్చేసింది కదా, ఇట్లా రావాలండి. ఇది నాన్ స్టిక్ కడాయి కాబట్టి తొందరగా వచ్చేసిందండి, లేకంటే నార్మల్ కడాయి అయితే కొంచెం టైం పడుతుంది. దీంట్లో ఆయిల్ కూడా తక్కువ అవుతుంది, చూడు, ఆయిలే లేదు అసలుకు. చోలే బాయిల్ చేసి పెట్టుకున్నానండి.
వాళ్ళు పొద్దున్నే నేను వాటర్లో నానబెట్టేసి వెళ్ళినారు. ఎవరు లేరు ఇంట్లో, బీగాలు ఇచ్చేసిపోతారండి. బీగాలు నా దగ్గరే ఉంటుంది. నేను బీగం ఫోన్ చేసినాను ఏం చేయాలని, ఫోన్లో చెప్పినారు. చోలో చేసి రైస్ చేయమని చెప్పినారు. రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు చోలో వేసుకుందామండి. అది ఈరోజు వీళ్ళు ఎక్కువ కర్రీలు తినరండి, చాలా తక్కువ తింటారు. అయినా కానీ ఎంత పెట్టేసుకున్నారో చూడు. నా మొబైల్ కూడా సరిగా లేదండి. ఇది ఇంతేనండి, సింపుల్ అండి. ఇవి బాయిల్ చేసుకుంటే అంతే, ఎక్కువ అది ఇది అని ఏం లేదు. సింపుల్గా అయిపోయిస్తుందండి, తొందరగా కూడా అయిపోతుంది. ఇది ఇది జీరా రైస్కి బాగుంటుంది, రోటీకి బాగుంటుంది, పూరీకి బాగుంటుందండి. కొంచెం వాటర్ వేసుకుందామండి, సరిపోతుంది. ఇది కొన్ని గ్రేవీగా టేస్ట్ కోసం కొంచెం మ్యాష్ చేసుకున్నానండి, కచ్చాపచ్చా. అంతేనండి, సింపుల్, చాలా బాగుంటుందండి. తుమ్ములు వస్తున్నాయి. చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ కూడా. అన్ని కర్రీలు బాగుంటాయండి, మనం చేసే విధానం బట్టి ఉంటుంది. ఎక్కువ తిక్కుగా ఉంటే బాగుండదు, కొంచెం పలుచగా ఉండాలి రైస్లోకి. వాళ్ళు రొట్టెల్లోకి బాగా డ్రీ ఫ్రై చేయించుకుంటారు, ప్రతి ఒక్కటి ఎక్కువ ఫ్రై చేయించుకుంటారు. ఇట్లా రైస్లోకి నీళ్ళుగా ఉండాలండి, పలుచగా. కొంచెం టేస్ట్ చూద్దామండి ఎలా ఉందో. సరిపోయినాయండి, కొంచెం సాల్ట్ తక్కువగా ఉంది, సాల్ట్ వేద్దాం. బాగుందండి, టేస్ట్ బాగుంది, సింపుల్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. కొంచెం మ్యాచ్ చేస్తే దాంట్లో ఉండే సారం దిగుతుందండి, కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. కొందరైతే ఆలు కూడా వేసుకుంటారు. ఘాటుగా ఉందండి, చెక్క లవంగాలు అంతా వేసినాం కదా. ఇంతేనండి కర్రీ చూడండి. అయిపోయిందండి, ఇంతే. ఇంకొక 2 నిమిషాలు బాయిల్ చేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. సరేనండి, ఈ రోజుకి ఇంతేనండి. ఈ ఇంట్లో ఎక్కువ వంట ఏం చేయించుకోరు. రొట్టె లేకుంటే రైస్ చేయించుకుంటారు. ఒక కర్రీ, ఒక రొట్టెలు లేకుంటే రైస్, ఒక కర్రీ చేయించుకుంటారండి, అంతే. ఎక్కువ ఏం చేయించుకోరు. సరేనండి, బాయ్ అండి. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, ఫాలో కాండి ప్లీజ్ అండి.